ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక 3D వీడియో లాగా ఉంటుంది, ప్లస్ లిరికల్స్ కూడా ఉంటాయి. అయితే మీరు ఫస్ట్ అలర్ట్ మోషన్ నేను కింద డిస్క్రిప్షన్లో అలర్ట్ మోషన్ లింక్ ఇచ్చాను, ప్లస్ దానికి సంబంధించిన ఒక ఫాంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీకు ప్రెసెట్లో కూడా రెండు ఉంటాయి. లిరికల్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఒక నిమిషం లిరికల్ ఒకటి ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ ప్రెసెట్ ఒకటి ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక రేషియో తీసుకొని అది ఎలా తీసుకుంటారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఏదైనా ఒక రేషియో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది కింది నుంచి రెండోది టెక్స్ట్ అని ఉంటుంది. ఏదో ఒకటి మీ యొక్క పేరు కానీ ఏదైనా పెట్టుకోండి. పైన రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వ్యూ అండ్ ఫాంట్స్లోకి వెళ్ళండి. మీరు నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న ఇప్పుడు సపోజ్ ఏదైనా ఉందనుకో, ఇక్కడ మీకు గ్యాలరీలో ఆల్రెడీ చూపిస్తారు డౌన్లోడ్లో, అది మీరు ఇంపోర్ట్ చేసుకోండి. దానిపైన ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకు కింద వచ్చేస్తుంది. సరేనా? లేకపోతే మీకు ఏదైనా నచ్చిన ఫాంట్ మీ దగ్గర ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్లకు రండి. ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను కదా మీకు, దాంట్లో ఒక నిమిషం, ఇది కాదు వేరే ఉంటుంది. అయితే మీరు బ్యాక్గ్రౌండ్ లేకుండా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా చూసుకుంటారంటే ఫోటో రూమ్ అనే ఒకటి యాప్ ఉంటుంది. ఆ ఫోటో రూమ్ కానీ లేకపోతే మీకు డైరెక్ట్గా మీరు గూగుల్లో వెళ్ళిపోండి. గూగుల్లో వెళ్ళి బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిత్రాన్ని అప్లోడ్ చేయండి అని ఉంటుంది. ఆ చిత్రాన్ని అప్లోడ్ చేసి ఏదైనా ఒక ఫోటో మనం అప్లోడ్ చేద్దాం. అల్లు అర్జున్ సార్ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం తీసేసి ఇదిగో చూసా, బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేసి మనకు ఓన్లీ పర్సన్ మాత్రమే కనిపిస్తాడు. ఇక్కడ కింద డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఒక నిమిషం, తర్వాత మీకు అలర్ట్ మోషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా మనకు ఒక ఫోటో ఉంది. ఇక్కడ ఆ ఫోటోని మీరు మీ ఫోటో అట్లా బ్యాక్గ్రౌండ్ లేకుండా చేసుకున్న తర్వాత ఈ ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా ఒకటి, ఫస్ట్ది. తర్వాత ఇక్కడ స్టార్ క్లిక్ చేశాను. వేరే ఒక ఫోటో పెడతాను. అదే ప్లేస్లో వేరే ఫోటో పైన ప్రెస్ ఐకాన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక నిమిషం, మీరు ఏం చేస్తారంటే కెమెరాను ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత అది ఒక్కొక్కసారి ఇట్లా పైకి రావచ్చు, అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి ఒకసారి, ఇలా చూస్తే ఒకసారి తెలిసిపోతుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఫోటో ఇది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, స్టార్ సింబల్ క్లిక్ చేశాను, వేరే ఫోటో యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఫింగర్తో ఇలా కిందికి అనుకుంటే మీకు ఏమవుతుందంటే ఒక్కోసారి పైన కట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, పైన హెయిర్ కట్ అయింది కదా, అదే ఫోటోని క్లిక్ చేయండి. కింద ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఓకే, దాని ఎక్స్ ఉంది కదా, ఎక్స్లో మైనస్ చేసుకోండి. మైనస్ చేసుకుంటే అది హెయిర్ వచ్చేసింది. తర్వాత ఇలా అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చినా కదా మీకు, లిరికల్ ప్రాజెక్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫాంట్ ఉంది. ఓకే, ఈ ఫాంట్ ఉంది. ఓకే, ఈ ఫాంట్లో మీకు ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఫాంట్ అనేది ముందే ఇంపోర్ట్ చేసుకుంటే మీరు ఇవన్నీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను పైన ఒకటి చేంజ్ చేసి చూపిస్తాను.
నేమ్ మీద క్లిక్ చేసిన అది లిరికల్ మీద క్లిక్ చేసిన కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఓకే, తర్వాత పైన ఇది ఆర్ఎంఆర్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసి వేరే ఫాంట్ యూజ్ చేసిన నేను. ఓకే, అట్లా యూజ్ చేసుకోండి. అట్లా చేసుకున్న తర్వాత అన్నీ ఇలాగే చేంజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కిందిది చూద్దాం. నా దగ్గర వేరే ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి వేరే ఫాంట్ యూజ్ చేస్తున్నా. అది కాకపోతే వేరే ఫాంట్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇస్తాను, ఆ ఫాంట్ యూజ్ చేసుకోండి. ఓకే, నేను ఇట్లా చేసుకున్నా. ఓకే, చూడండి వచ్చేసింది. ఇట్లా ఎక్కువ ఇట్లా ఉంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన 18 కనిపిస్తుంది కదా, 18 పైన క్లిక్ చేసి తక్కువ చేసుకుంటే అయ్యో లైన్గా వచ్చేసింది. ఓకే, ఇట్లా అన్నీ ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఐకాన్ పక్కల ఒకటి కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్, అది క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ దానిపైన క్లిక్ చేసి 15 కాపీ లేయర్స్. ఓకే, లేయర్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు సెట్ చేసుకున్నారు కదా ఫొటోస్, అక్కడ ఫస్ట్ నుంచే అదే సింబల్ మీద క్లిక్ చేసి ఒక నిమిషం పేస్ట్ 15 లేయర్స్. ఓకే, 15 లేయర్స్ చేసుకొని ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇలా వస్తుంది చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఫాంట్ కానీ లిరిక్స్ కానీ అన్ని ప్రెసెట్లు కానీ ఇస్తాను. అలైట్ మోషన్ యాప్ కూడా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైట్ మోషన్ యాప్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.